Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. కానీ దిలీప్ గారు మిస్ అమ్మ అనుకునే పెట్టినట్టున్నారుగా, అందుకే ఇంత సక్సెస్ అవుతుందంటారా అసలు? మేబీ కాకపోతే పెట్టినప్పుడైతే నేను అలా ఆలోచించలేదు, కానీ మేబీ ఇప్పుడు నువ్వు అన్నట్టుగా అమ్మ అనే పేరు అందులో ఉంది కాబట్టి ఇంత సక్సెస్ అయిందేమో అయి ఉండొచ్చు మేబీ. కానీ పెట్టినప్పుడు మాత్రం నేను మిస్ అమ్మ అంటే ఇట్స్ రిలేటెడ్ టు లేడీస్, మిస్ అమ్మ అండ్ ఇట్స్ టేకెన్ ఫ్రమ్ సావిత్రి గారు యాక్ట్రెస్ ఉన్నారు కదా, ఆ మూవీ నేమ్తో అలా తీసుకొని లేడీస్కి కూడా చాలా కనెక్టివిటీగా ఉండిద్ది ఈ నేమ్ అన్నట్టుగా అట్లా ఆలోచించి పెట్టాను. ఓకే, బిజినెస్ లో లీడ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. ఓకే, వాళ్ళని పక్కన పెడితే లీడ్ అయ్యే వాళ్ళు వెంటనే మంచి బ్రాంచెస్ ఓపెన్ చేస్తుండే వాళ్ళ సక్సెస్ ఏంటంటే మార్కెటింగ్ అని చెప్తాను నేనైతే. మిమ్మల్ని చూస్తే లిటరల్లీ మార్కెటింగ్ 100% అదేనా? అఫ్ కోర్స్ 100% మార్కెటింగ్ కావాలి, కానీ ఒక్కటి చూడు, మార్కెటింగ్ ఎంత చేసుకున్నా ప్రోడక్ట్లో ఆ స్టోర్లో దమ్ము లేకపోతే ఎవరు కూడా ఎంటర్టైన్ చేయరు. ఇప్పుడు ఐఫోన్ కూడా మనకి అడ్వర్టైజింగ్ చేస్తుంటాడు, నిజంగా ఆ ప్రోడక్ట్లో విషయం లేకపోతే ఎవడని కొంటాడా, వాడతాడా? ఇప్పుడు ఐఫోన్ అంటే ఎంత పిచ్చి జనాలకి, అప్పులు చేసి కొంటున్న వాళ్ళు ఉన్నారు, కిడ్నీలు అమ్మి కొంటున్న వాళ్ళు ఉన్నారు. ఐఫోన్ అంటే అదొక క్రేజ్ లాగా అయిపోయింది, కానీ ఆ ప్రోడక్ట్లో నిజంగా విషయం ఉంది కాబట్టి అనమాట. సో అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ ఎంత చేసినా సరే నిజంగా అక్కడ విషయం ఉండకపోతే జనాలు ఆదరించరు. ఏదున్నా సరే విషయం ఉండాలంటారు, విషయం 100% ఉండాలి. సో ఇప్పుడు విషయం గురించి మాట్లాడుకుందాం మనం. మీరన్న విషయం గురించి నేను ఈ మధ్య ఒక వీడియో చూసాను మీ గురించి. నేను వెళ్ళాను, చీరలు కొన్నాను, కొనేటప్పుడు కూడా అక్కడ విపరీతమైన జనం ఉన్నారు, అసలు ఎవరు పట్టించుకోరు. ఆ శారీస్ తీసుకొచ్చాను 14,000 18,000 ఎంతో పెట్టి కొన్నాను, తీసుకొచ్చాను, పాడైపోయినాయి. సో ఒక వీడియో వచ్చింది, మీరు దానికి ఒక ఆన్సర్ గా ఒక వీడియో చేశారు. మీ వీడియో కింద కామెంట్స్ చదువుతాను నేను, మీ వీడియో కింద పాజిటివ్ కామెంట్స్ అనుకోండి మీరు దాన్ని, మీ వీడియో కింద నెగిటివ్ కామెంట్స్ చదువుతాను నేను. నిన్న నైట్ మీరు రిలీజ్ చేసిన ఒక వీడియో. ఓహో, అది చూసేసావా? చూసేసాను నైట్ నేను ఫుల్ గా. ఓకే, చలో. ఆ వీడియో చూసాను కాబట్టి ఆ వీడియో కింద ఉండే కామెంట్స్ కొన్ని చూద్దాం, ఆ తర్వాత పక్కన వాళ్ళ వీడియో కింద ఉన్న కామెంట్స్ కొన్ని చూద్దాం. అంటే ఒక మనిషి మాట్లాడితే ఓకే వాళ్ళకి ఏదో అనిపించింది, చీరల్లో కొన్ని దగ్గర ఉంటాయి కాబట్టి మాట్లాడారు అనుకోవచ్చు. 100 మంది మాట్లాడుతుంటే ఏదో పాయింట్ ఉన్నట్టే. సో 100 మంది కామెంట్లు ఒక 10 కామెంట్లైనా చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, మీ వీడియో మొత్తం చూసా అండి, ఇది నిన్న నైట్ మీరు పెట్టిన వీడియోకి ఫుల్ లెంత్ వీడియో. ఓకేనా? మీ వీడియో మొత్తం చూసా అండి, జెన్యూన్ అనిపించాయి మీ మాటలు. నేను ఎప్పటి నుండో మీ ఛానల్ ఫాలో అవుతున్నా, ఆన్లైన్లో 3 శారీస్ కూడా తీసుకున్నా, బాగున్నాయి. కానీ మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మిస్ అమ్మకి షాపింగ్కి వెళ్దాము అని నేను అనగానే వద్దు అక్కడ వేస్ట్, పబ్లిసిటీ తప్ప ఏం ఉండదు అని అన్నారు. నిజమో కాదో తెలుసుకుందామని విజయవాడ బ్రాంచ్ ఓపెన్ చేసిన 4 days తర్వాత ఒక సండే వెళ్ళాను, కానీ అసలు విపరీతమైన జనం. నా మాట విని ఒక్క వర్కర్ కూడా శారీస్ చూపించేంత ఖాళీ లేరు, వర్కర్స్ నుండి సరైన రెస్పాన్స్ లేదు. ఇంకా నేను ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాను, ఇంకెప్పుడైనా వెళ్దాంలే అని. బట్ అందరూ వేస్ట్ అని చెప్పడంతో ఇంకెప్పుడు ఆ షాప్కి వెళ్ళలేదు. కానీ నాకు తెలిసిన వాళ్ళు అలా మిస్ అమ్మ వేస్ట్ అని చెప్పినప్పుడల్లా నిజం కాదేమో అనిపించేది, నాకెందుకు వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. దిలీప్ గారు, మీరు ఈ మెసేజ్ చూస్తే రెస్పాండ్ అవుతారని, పరిష్కారం చెప్తారని అనుకుంటున్నా. మిస్ అమ్మ మాది కాదు మనది. ఈ ఫ్యాన్ ఆఫ్ మిస్ అమ్మ, నియర్ గన్నవరం ఎయిర్పోర్ట్. ఓకే, సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ చేసిన ఆమెకి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మీ. యాక్చువల్గా ఇప్పుడు ఆమె అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను వీడియోలో ఆన్సర్ చెప్పేశాను, బట్ ఇంటర్వ్యూలో ఇప్పుడు మీకోసం మన వాళ్ళందరి కోసం చెప్తాను మళ్ళీ కూడా. ఇప్పుడు ప్రతి స్టోర్లో కూడా రష్ ఉంటుంది మా దాంట్లో. ఇంత రష్ ఉంటుంది అంటే దాని మీనింగ్ ఏంటి? అంత జెన్యూన్ ఉంది అక్కడ, ఆ ట్రస్ట్ ఉంది, ఆ క్వాలిటీ ఉంది, ఆ క్వాలిటీ తగ్గ ప్రైజింగ్ కానీ పెడుతున్నాం మేము, శారీస్ కూడా కరెక్ట్గా ఉంటాయి అని చెప్పి. ఈ కలర్ పోవటము, డ్యామేజ్లు రావటం అనేది ఎక్కడైనా సర్వసాధారణం. నేను మా వీడియోలో కూడా అడిగాను, మీరు చిన్నప్పటి నుంచి కొనుక్కున్న ఎన్నో ఉంటాయి, ఇప్పుడు నాది ఇది ఉంది, ఇలాంటిదే నేను ఇంకోటి కొన్నాను, కలర్ పోయింది, మీరు ఎన్నో కొని ఉంటారు, పోయి ఉండొచ్చు కదా, పోతాయి, కామన్ అది. అది మనుషులకే గ్యారంటీ లేవు ఈ రోజుల్లో. మనుషులకి మనం లక్షలు కట్టి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బతికొస్తారు లేదో చివరిదాకా తెలియట్లా. అలాంటిది ఇప్పుడు వీటన్నిటికీ గ్యారంటీ ఇవ్వమంటే నేను కూడా నా చేతుల్లో లేనిది అది, ఎందుకంటే నేను తయారు చేయట్లేదు. ఫస్ట్ పాయింట్, తయారు చేస్తుంది వేరే వాళ్ళు, నేను తెచ్చుకుంటాను, వాళ్ళు నా ఒక్కరి కోసం తయారు చేయరు, వాళ్ళు ఒక వేల చీరలు తయారు చేస్తారు, ఇందులో 1 2 పోవచ్చు. ఆ పోయేది
ఎవరు తగిలిద్దో తెలియదు లాటరీ. అది ఒకసారి నాకు జరగచ్చు, ఇంకొకరు జరగచ్చు, అసలు జరగకపోవచ్చు. జరిగినప్పుడు ఇది మిస్సమ్మలో మాత్రమే జరిగిద్ది అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఆన్సర్ చెప్తాను. స్టోర్కి వెళ్తే రష్ ఉంది, మమ్మల్ని పట్టించుకోలేదు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, నా పక్కన ఇంకో నలుగురు వచ్చారు, నువ్వు ఎవరన్నా నలుగురిని ఇంటర్వ్యూ చేయగలవా ఒకేసారి? చేయగలవా? చేయలేవుగా. సో ఇక్కడ కూడా అదే, ఒక ఎస్ఎం ఒక ఎగ్జిక్యూటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నప్పుడు వాళ్ళు ఒకళ్ళనే హ్యాండిల్ చేయగలరు కదా. కస్టమర్స్ ఏంటంటే ఇక్కడ మనం ఎస్సమ్మా మనది అన్న ఒక ఇదితో ట్రస్ట్తో అంతమంది వస్తున్నప్పుడు ఒకేసారి నేను ఇప్పుడు బిజినెస్ అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకరోజు రష్ ఉండేది ఫుల్గా, ఒకరోజు కొంచెం స్లోగా ఉండొచ్చు, ఒకరోజు ఖాళీగా కూడా ఉండొచ్చు. అలాగని చెప్పి నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని మొత్తం ఒక 100 మందిని స్టోర్లో పెట్టలేను. ఆ సైజ్ ఆఫ్ ది స్టోర్ ఎంత, దానికి ఎంతమందిని పెట్టాలి, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి శారీస్, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్లో, నేను చేసుకుంటా ఇవన్నీ. సో ఈ స్టోర్కి 50 మంది కావాలరా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, లేదంటే ఒక 60 మంది కావాలి, సరిపోతారు, ఎనఫ్ అది. సో వాళ్ళు వెళ్ళినప్పుడు హ్యూజ్ రష్ ఉన్నప్పుడు నేను చాలాసార్లు వీడియోలో కూడా చెప్తాను, మా దాంట్లో మనదండి ఇది స్టోరు, మనం ఇస్తామ్మా, మీరు చూసేసుకోండి, మీకు ఎదుగుంటుంది మీరు చూసేసుకోండి, మా వాళ్ళు బిల్లింగ్ వేస్తారు కావాలంటే అని నేనే చెప్తాను. కానీ ఈ కామెంట్ మీరు కూడా చాలా దగ్గర గమనించుంటారు, చాలా రష్ ఉంటుందండి, మమ్మల్ని పట్టించుకునే సేల్స్ మెన్ లేరు అసలు అని. పట్టించుకుంటారండి, అసలు పట్టించుకోండి ఎందుకు ఉంటారండి చెప్పండి. లేదంటే ఇంతమంది ఫీడ్బ్యాక్ కాదు, ఇంతమంది ఫీడ్బ్యాక్స్ ఎలా ఇస్తారు, మా గూగుల్ రేటింగ్స్ ఎలా ఇస్తారు, నిజంగా అవన్నీ ఇప్పుడు అసలు పట్టించుకోరు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా ఖాళీ కూర్చొని నేను ఊరుకుంటానా? మా దాంట్లో 10 మంది ఓన్లీ కెమెరాస్ చూసేవాళ్ళు ఉంటారు, ఓన్లీ కెమెరాస్. మా అన్ని బ్రాంచుల్ని చూసేవాళ్ళు మానిటరింగ్ ఓన్లీ 10 మంది బ్యాక్ ఎండ్లో ఉన్నారు. వాళ్ళ పనుల్లో కూర్చొని కస్టమర్ వచ్చారు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఏంటి రష్ ఎలా ఉంది, ఎగ్జిక్యూటివ్స్ ఏం చేస్తున్నారు, కరెక్ట్గా ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటున్నారా లేదా, కావాల్సిన చూపిస్తున్నారా లేదా, ఇలాగ అన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మరి 10 మందిని నేను కెమెరాస్ ఓన్లీ చూడటానికి పెట్టాను అంటే నేను ఎంత సర్వీస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో పెట్టుంటాను చెప్పండి. 10 మంది నేను శాలరీలు కట్టద్దా వాళ్ళందరికీ నెల తిరిగేటప్పటికి? సో ఇన్ని ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ బురద వేయటం చాలా ఈజీ. ఏముంది ఈ రోజుల్లో సబ్స్క్రైబర్స్ కూడా అవసరంలా ఛానల్కి. 500-600 మంది ఉన్నా వెళ్ళి వీడియో ఒకరి మీద ఇలాగా స్టోన్ వేసేస్తే అది చూసే వాళ్ళు ఎక్కువైపోయారు, నెగిటివిటీ ఎక్కువైపోయింది మార్కెట్లో. ఏమవుతుందంటే ఇది షేర్ చేయటం ఆనందం, నెగిటివ్ వీడియోని షేర్ చేయటం, దానికి లైక్ కొట్టడం, దానికి కామెంట్ పెట్టడం చాలా చాలా హ్యాపీగా ఇస్తాను అందరికీ కూడా. అదే ఒక పాజిటివ్ వీడియోకి రావట్లే. ఓకే, కానీ అంటే ఇప్పుడు ఒక నెగిటివ్ వీడియో పెట్టారనుకోండి, దాని కింద మీకు పాజిటివ్గా ఉండే వాళ్ళు కూడా కామెంట్స్ ఉంటారు. ఒకటే నెగిటివ్ వీడియో పెట్టిన మనిషికి ఒకరే ఇబ్బంది పడుంటే ఆ 100 కామెంట్లు నెగిటివ్గా పెట్టిన వాళ్ళు ఇబ్బంది పడలేదంటారా? అదే నేను అడిగేది. నిజంగా వాళ్ళు ఇబ్బంది పడితే మా దగ్గరికి రావాలి కదా, అక్కడ పెట్టడం ఎందుకు? నేను న్యాయం చేసావు, నేను ఉన్నా కదా, మా స్టోర్స్ ఉన్నాయి కదా ఓపెన్గా, మీరు వెళ్ళండి. నిజంగా మీకు జరిగింది అనుకోండి, మీరు వెళ్ళండి. చెయ్యకపోతే కదా మీరు అడగాల్సింది నన్ను. అంతమంది కామెంట్స్ డెఫినెట్గా అందులో 80% ఫేక్ కామెంట్స్. నేను అంటే పడని వాళ్ళు మేబీ సేమ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు డెఫినెట్గా. ఎందుకు అంటే నేను ఇంత ఓపెన్గా ఎంత ఛాలెంజింగ్ ఎందుకు చెప్తున్నానంటే, అది నిజమైతే కనుక అంతమంది మా వీడియోస్లో కామెంట్స్ పెట్టాలి కదా. నేను ఈ రోజుకి కూడా ఏ ఒక్కరోజు కామెంట్స్ ఆపను. ఎందుకు? డిలీట్ కూడా చేయం, డిలీటెడ్ కూడా ఉండదు 80%. అసలు మీకు కామెంట్స్ మీకు తెలీదు, ఆ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. నేను ఎక్కువ చూడను. ఇప్పుడు ఇందాక చెప్పావు నువ్వు కామెంట్స్, నేను నైట్ చూశాను వీడియో, నేను మార్నింగ్ లేచి ఇప్పుడు దాకా చూడలే నేను వీడియో. అసలు వీడియో ఏమైంది, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి నేనేం చూడలే ఇప్పుడు దాకా, స్ట్రైట్ అయిపోయి ఇక్కడికే వచ్చాను. సో ఫోన్ కూడా చూడలే నేను, ఇప్పుడు ఫోన్ కూడా తీసి ఇచ్చేసా కదా చూసా. సో అదనమాట. సో ఏదైనా కానీ జెన్యున్గా ప్రాపర్గా చేస్తాము. నిజంగా ఆ కామెంట్స్ అన్ని నిజమైతే వాళ్ళు స్టోర్కి రావాలి, అడగాలి. అడగకుండా అక్కడ రాశారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు లాస్ అయ్యారనే, లాస్ పెట్టేసుకున్నారనే కాదు కదా. అంత ఈజీ కాదు బిజినెస్ చేయటం. ఒక వీడియో వచ్చింది అంటే దాన్ని మరి నేను రెక్టిఫై చేసుకోవాలి, నా సైడ్ నుంచి ఆన్సర్ చెయ్యాలి. అప్పటికి నేను సరే ఇవన్నీ కామన్ అయిపోయింది. ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది మార్కెట్లో, యూట్యూబ్లో, స్పెషల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒకరిని డిగ్రేడ్ చేయటం, ఒకరిని నెగిటివ్ చేయటం, ఇవన్నీ నడుస్తున్నాయి కదా. సరే అలా ఎవరో ట్రై చేశారులే మన మీద అని ఊరుకున్నాను. ఎప్పుడైతే మా అమ్మ పర్సనల్గా ఆమె బాధపడి
ఇక కొంచెం ఫీల్ అయిందో ఇక అప్పుడు వీడియో చేయాల్సి వచ్చింది. అవును, ఐ మీన్ ఆంటీ ఓకేనా, ఇస్ షీ ఫైన్ అంటే మరి ఎక్కువ మనం అంటే కొంచెం మనకు అర్థమైంది, వాళ్ళకి అర్థం కాదు కదా, వీడియో చూసేది చాలా బాధపడ్డారు. బట్ నో ఇట్స్ ఓకే. ఏమన్నారంటే ఎందుకురా ఇట్లా అట్లా ఎందుకు చేస్తారా, మనం ఏమైనా తప్పు చేసామా, ఇది కావాలని ఎవరన్నా చేశారా, ఎవరైనా చేయించారా అని మా మమ్మీకి చాలా క్వశ్చన్లు వచ్చినాయి. మా వదిలేమా ఇవన్నీ కామన్ వస్తుంటాయి. ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఏమన్నా ఎఫెక్ట్ అయిందా మనకి, ఈ వీడియో చూసి ఏమన్నా రావాలి అనుకున్న వాళ్ళు ఏమన్నా ఆగిపోయారా, ఏం కాదు కదా. మన సేల్స్ ఎలా అయితే ఈ బిఫోర్ వీడియో ఉందో ఆఫ్టర్ వీడియో కూడా అదే ఉంది. సో దీని గురించి మనం ఆలోచించాల్సింది ఏముందమ్మా, కాకపోతే నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నేనేమన్నా వీడియో చేస్తాను, దానికి పెడతాను ఆన్సర్గా అని చెప్పాను, చేసేసాను, అయిపోయింది, క్లోజ్. ఇక దీని గురించి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇంకెవరైనా వీడియో చేసినా కూడా కౌంటర్ బ్యాట్గా నేనేం చేయను, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చిన కామెంట్స్ మీరు చూసి తెలిసిపోద్ది నిజంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా స్ట్రాంగ్ అడుగుతాను నేను, ఈ ఆ వీడియోలో వాళ్ళ వీడియోలో కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు నేను వీడియో చేసా కదా, మరి ఇందులో పెట్టరే, ఆ కామెంట్స్ అని ఇందులో పెట్టచ్చుగా, వాళ్ళందరూ కూడా వచ్చి పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలే మరి, అక్కడ మాత్రం ఎందుకు పెట్టారు? ఎందుకు అంటే అది నెగిటివ్ వీడియో, నెగిటివ్ వీడియో కింద నెగిటివ్గా కామెంట్స్ రాస్తే ఇంకా హైలైట్ అయ్యిద్ది, ఇంకా ప్రాపగండా అయ్యిద్ది, ఇంకా వ్యూస్ వస్తాయి దానికి. అది ఒక నాలెడ్జ్ వచ్చేసింది జనాలందరికీ, తెలిసిపోయింది. ఆ నెగిటివ్ వీడియోని ఇంకా పెంచాలి 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 అంటే కామెంట్స్ పెట్టాలి, దాన్ని ఇంకా హైప్ చేయాలి. అలా చేస్తా కామెంట్స్. రైట్, అంటే కామెంట్స్లో కూడా ఊదర కొడతారు, ఏం ఉండదు, మళ్ళీ ప్రమోషన్స్. స్వప్నక్క నేను ఇందా చెప్పింది అదే విషయం. లేకపోతే అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ అనేది మ్యాండేటరీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మనం రోజు మార్నింగ్ లేచి క్లోజప్ కోల్గేట్ పేస్ట్ వాడతాం, మనకు తెలీదా? పొద్దున్న లేచి పేస్ట్ కొనుక్కోవాలి, బ్రష్ చేయాలని తెలీదా మనకి? వాడు ఎందుకు చేస్తాడు? డాక్టర్ని తీసుకొచ్చో లేదంటే ఇంకో డెంటిస్ట్ని తీసుకొచ్చో వాళ్ళతో వెళ్తే ఎందుకు చేస్తాడు అడ్వర్టైజింగ్? మనకు తెలీదా పేస్ట్తోనే చేయాలని చెప్పి? తెలుసు కదా. తెలుసుగా. బట్ ఇక్కడ ఎందుకు చేస్తారు, ఎవ్రీ టైం రెగ్యులర్గా ఎందుకు ఉండాలి అనేది. నేను బేసిక్గా నేను MBA చదువుకున్నాను. సో నేను చదువుకున్న కాన్సెప్టే చెప్తున్నా ఇక్కడ, నేనేమి ఎక్కడో నుంచి తెచ్చి చెప్పట్లా. ఎందుకు చేస్తారు అంటే మనకి అంటే కన్జ్యూమర్, యాజ్ ఏ కన్జ్యూమర్గా మనకి ఆ పేస్ట్ రోజు కనబడుతుండాలి. రోజు కనబడతా ఉంటే నువ్వు క్లోజప్ ఎక్కువ చూస్తే నువ్వు క్లోజప్ ఎక్కువ కొంటావు, నువ్వు కోల్గేట్ ఎక్కువ చూస్తే కోల్గేట్ కొంటావు, పెప్సోడెంట్ అంటే పెప్సోడెంట్, ఏది చూస్తే అది కొంటాం. అందుకే వాళ్ళు అన్ని కోట్లు వేల కోట్లు, వందలు కాదు వేల కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజింగ్ ఖర్చు పెడతారు వీళ్ళందరూ కూడా. కొన్నిసార్లు ఎంత చూసినా మనం ఎప్పటి నుంచో వాడుతున్నదో అది ఉంటుంది, నచ్చిందో అదే వాడుతుంది, అది ఉంటుంది. ఇప్పుడు అది కూడా ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఇప్పుడు కొంతమంది లాయల్ కస్టమర్స్ కంటే వాళ్ళకి పలానా స్టోర్లోనే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కొన్ని అలవాటు ఉండేది. ఇప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా అక్కడ దాకా ఎందుకు, నా చిన్నప్పుడు కూడా నేను విజయవాడ మనహర్లో కొనుక్కున్నాను. నేను రెగ్యులర్ ఇక నా బట్టలు కొనుక్కోవాలి పండగ అంటే నేను మనహర్ అంతే. సో అప్పట్లో అది ట్రెండ్. ఒక లాయల్ కస్టమర్ ఉండేవాళ్ళు, ఈ స్టోర్కి నువ్వు ఎక్కడ కొంటావు అంటే నేను అక్కడే కొంటా, స్టాండర్డ్. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు రోజు కూడా వస్తున్నారు, ఎవరిని నమ్మితే జనాలు అక్కడ కొంటారు, ఎవరు జెన్యూన్ అయితే వాళ్ళకి రెస్పాన్స్ ఉండిద్ది. నేను ఎంత వీడియోస్ చేసినా, ఎంత మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ చేసినా సరే నన్ను నమ్మకపోతే, మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంతమంది స్టోర్కి వచ్చి ఇంత రష్ ఉంది ఏంట్రా బాబు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరురా సేల్స్ వాళ్ళు అన్నారు కదా, అయినా కూడా రిపీటెడ్గా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ అలా జరిగిన. ఓకే, నాకు ఒక పర్సనల్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది మిస్ అమ్మతోటి. అవునా, ఏమైంది? నాకు అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ కి. మాది నెల్లూరు, మీకు తెలుసు, మీరు నెల్లూరు చాలా రీసెంట్ గా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. నా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, దే వాంటెడ్ టు మీట్ యూ, అంటే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నారు, మీరు లేరంట. వాళ్ళు వచ్చిన టైంకి మిమ్మల్ని మీట్ అవ్వలేదంట. మా వాళ్ళు బాధపడ్డారు. సో ఇప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పమంటారు? ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయాక వెళ్దాం, నెల్లూరు వెళ్దాం, పదా కలుద్దాం డైరెక్ట్ కావాలంటే. నాకు కొత్త వాళ్ళని కలవడం నాకు చాలా ఇష్టం. అది ఎవరైనా అవని, నాకు హౌస్ కీపింగ్ వాళ్ళు అయినా సరే నాకు ఒక కొత్త మనిషితో మాట్లాడటం, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో నేర్చుకోవచ్చు. అది ఎంత క్లీన్ చేస్తారు, ఆ క్లీనింగ్కి ఏం వాడాలి ఏంటి అనేది వాళ్ళు మనకు నేర్పించవచ్చు. నేను సో ఐఎమ్ వెరీ ఓపెన్ టు ఎవ్రీ వన్. అట్లాగే మీ పేరెంట్స్ వాళ్ళు వచ్చినప్పుడు మేబీ అప్పుడు లేనేమో. నేను టు బి ఫ్రాంక్ ఏ స్టోర్ ఓపెన్ అయినా 1 డే ఉంటా, ఫస్ట్ డే ఉంటా,
ఇంకా సెకండ్ డే నుంచి నా వర్క్లు నాకు ఉంటాయి, నేను వెళ్ళిపోతా. నెల్లూరులో ఇంకా 2 days ఉన్నా అయినా మీ వాళ్ళు కలవలేదు అంటున్నావు, నేనేం చేయను చెప్పు. మిస్ అయ్యారంటండి పాపం, ఫీల్ అవుతున్నారు. కలుద్దాం, డెఫినెట్గా కలుద్దాం, ఏమైంది. బట్ చాలా మంది చెప్పారు, వచ్చి చెప్పారు, వచ్చింది. నేను వీడియో కూడా చేశాను దాని మీద. చాలా మంది వచ్చారంట, నేను కలవలేకపోయాను, సారీ, మళ్ళీ వస్తాను డెఫినెట్గా ఈసారి కలుద్దాం అని చెప్పాను. సో మా వాళ్ళు తీసుకున్న బట్టల గురించి మాట్లాడితే దే ఆర్ గుడ్. అంటే మిగతా వాళ్ళకి ఎలా వస్తున్నాయో వాళ్ళకి ఎట్లా పోతున్నాయో నాకు తెలియదు. నేను ఏదో వీడియో కోసం ఇప్పుడు నెగిటివ్ గా చేయాలని బాగా లేదండి చినిగిపోయింది చెప్పే ఇది కాదు. మా వాళ్ళు తంతారు ఉన్నది. నేను చెప్పేది కూడా అదే వైషు, ఉన్నది ఓపెన్ గా జెన్యున్ గా చెబుదాం. చినిగినాయి అంటే చినిగినాయి అని చెప్పండి, బాగున్నాయి అంటే బాగున్నాయి అని చెప్పండి. అంతేగాని ఇప్పుడు ఏమి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్తా. ఎస్పెషల్లీ ఇప్పుడు బాగాలేవని చెప్తే నన్ను తంతారు కాబట్టి కెమెరాల నుంచి వచ్చి మా ఇంట్లో వాళ్ళు సో బాగున్నాయి, సో మీ వాళ్ళు సాటిస్ఫైడ్, మా వాళ్ళు సాటిస్ఫైడ్. కానీ ఒక 560 మంది అన్సాటిస్ఫైడ్ పీపుల్ ఉన్నారు. ఒక 4 కామెంట్లు చూద్దాం. దానికి నేను ఆన్సర్ చెప్పేసా, ఆల్రెడీ చెప్పేశారా? అవసరం లేదంటారా? ఎందుకు చెప్పు, ఇప్పుడు వాళ్ళ కామెంట్స్ అన్నిటికీ నేను చెప్పేశాను ఇందాక ఆన్సర్. నువ్వు చదివినా ఓకే, నో ప్రాబ్లం, కానీ సేమ్ మళ్ళీ నేను మళ్ళీ అదే చెప్పాలి, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే నేను ఇందాకే ఓపెన్గా చెప్పాను, వాళ్ళు పెట్టిన ఒక నెగిటివ్ అంటే మంచి సరదా అయిపోయింది అందరికీ. ఒకరిని కిందకి లాగడం అంటే ఒక సరదా అయిపోయింది. అంటే పొగ లేకుండా మంట రాదు అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారు? అసలు ఏమీ లేకపోతే అంతమంది మీ మీదే పగబట్టి, ఇప్పుడు నాకు పాజిటివ్ అనిపించినంత మాత్రం అందరికి అనిపించాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ తరపున అడుగుతున్నాను. అనేది అందరికీ అంతే పాజిటివ్ గా అనిపించకపోవచ్చు, అందరికీ అంతే నిజంగా నచ్చుండకపోవచ్చు, మీ మీదే అందరికి అంత గ్రడ్జ్ ఉండకపోవచ్చు, నిజంగానే వాళ్ళు అలాంటి కామెంట్స్ పెట్టుండొచ్చు, వాళ్ళకి నిజంగా అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉండుండొచ్చు. మరి వాళ్ళ గురించి ఏమంటారు? అదే నేను చెప్పేది, అక్కడ ఎవరికన్నా నిజంగా జరిగితే వచ్చి మా దాంట్లో కామెంట్స్ పెట్టాలి కదా, స్టోరీకి రావాలి కదా, అడగాలి కదా. ఇంకోటి చెప్తాను, ఇప్పుడు మార్కెట్లో నీకు తెలిసి ఈ శారీస్ ఫీల్డ్లో ఎంతమంది తెలుసు? వీడియోస్ చేసేవాళ్ళు, వీడియోస్ చేసి ఇలా నాలాగా చేసేవాళ్ళు, కొంచెం ఇట్లా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటావు? 10 మంది ఉన్నారా? ఉండొచ్చు. పట్టుమని 10 మంది ఉన్నారా? అంతే. ఈ 10 మందిలో కూడా బాగా వినిపించే పేరేంటి? మిస్ అమ్మ. మరి నా మీద కాకపోతే కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉండిద్ది? నా మీదే ఉంటుంది ఆబ్వియస్లీ, అంతే కదా. అదే జరిగింది ఇప్పుడు. అంతే, ఇప్పుడు సేమ్ బిజినెస్లో ఇంకా పెద్ద పెద్ద బ్రాండ్లు వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు నేను షార్ట్ టర్మ్లో వచ్చి వీళ్ళందరినీ దాటేసి వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఎలా ఉండిద్ది? ఎలా ఉంటుంది జనరల్గా? ఈగో హర్ట్ అవుతుంది. అది ఇప్పుడు హీరో అందరు ఉన్నారు, దేవరకొండ వచ్చి విజయ్ దేవరకొండ వచ్చి వీళ్ళందరూ పక్క జరగండి నేను వచ్చేసాను అర్జున్ రెడ్డితో అంటే వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? అలానే ఉండిద్ది ఇక్కడ కూడా. అదే జరిగింది, జరుగుతుంది. మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నట్టున్నారు కదా, అంటే మిస్ అమ్మ బాగా ఇదైంది, ప్రౌడ్ బాగా వెళ్తుంది అన్నది అది హ్యాపీనెస్, ప్రౌడ్ కాదు. నా మాటలో నీకు ఎప్పుడైనా ఒక ప్రౌడ్నెస్ కానీ లేదంటే నన్ను కలిసిన వాళ్ళని ఒక్కళ్ళని చెప్పమని చెప్పు, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను చెప్పి గర్వంగా. ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరు. ఓకే ఇది పాజిటివ్ కైండ్ ఉంటది కదా డెఫినెట్గా. ఇప్పుడు మనం ఇస్తామా అన్న ఫీల్ అందరిలో వచ్చింది, నేను తాగలిగాను అంటే తీసుకురాగలిగాను, అందరూ చెప్తున్నారు నాకు వచ్చి అంటే. ఇప్పుడు అది వచ్చి నాతో చెప్తారు, మిస్ అమ్మ మాది కాదు మనదే దిలీప్ అంటారు. వచ్చి అన్నప్పుడు ఆనందం నాకే తెలుసు, ఆ హ్యాపీనెస్ ఆ టైంలో రిసీవ్ చేసుకునేది నేను కాబట్టి నాకే తెలుసు అది ఎంత ఆనందపడతాను. ఎందుకు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయితే నా తమ్ముళ్ళలాగా ఉన్నావు, నాకన్నా పెద్దవాళ్ళు నా తమ్ముళ్ళలాగా ఉన్నావు అంటారు, ఇంకా పెద్దవాళ్ళు నా కొడుకులాగా ఉన్నావయ్యా, మనవడిలాగా ఉన్నావయ్యా అంటారు. లేడీస్ వచ్చి చిన్నపిల్లలతో తీసుకొచ్చి మామయ్యమ్మ అంటే గోల్డ్ చైన్ వేసారు ఎప్పుడైనా? నా మేనకోడలకి వేసా. ఓకే, మీ మేనకోడలకి వేసారు. సో మిస్ అమ్మ మీరు ఏమంటారంటే ఎప్పుడు లేడీస్కి సపోర్ట్ చేయాలి, ఆడవాళ్ళు ముందుకెళ్ళాలి, ఆడవాళ్ళు బిజినెస్లో ఉండాలి ఇలా అంటుంటారు కదా. మళ్ళీ మీరే మిస్ అమ్మని ఎప్పుడు ఎవరికి ఇవ్వము అంటే దీనికి ఏమంటారు? మనం ఫ్రాంచైజ్ ఇచ్చే ఆప్షన్ ఉంటది కదా, నేను ఎవరికి ఇవ్వను, మిస్ అమ్మ నాది, కానీ లేడీస్ అందరూ బాగుపడాలి అంటే వాళ్ళకి ఏమైనా మీరు ఫ్రాంచైజ్ పెట్టించి వాళ్ళకి సపోర్ట్ చేస్తే బిజినెస్ లో ఉమెన్ ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది కదా అనే క్వశ్చన్ వస్తుంది కదా. సూపర్ క్వశ్చన్, అసలు చెప్తా ఆన్సర్. ఇప్పుడు ఒక్క మిస్ అమ్మ స్టోర్ పెట్టాలి అంటే ఓపెన్ చెప్తా ఫిగర్స్తో సహా, ఎందుకు కానీగా ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి చెప్పేస్తా. ఒక మిస్ అమ్మ స్టోర్ పెట్టాలి అంటే మినిమం
ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి అరౌండ్ 5 to 7 crores. 5 to 7 crores అయింది పెట్టాలంటే, ఇంక్లూడింగ్ ఇంటీరియర్స్ ఎవ్రీథింగ్, అడ్వాన్సులు కానీ ఇవన్నీ రెంట్ అడ్వాన్స్ ఇవన్నీ కూడా మొత్తం కలిపితే. సో అంత పెట్టి స్టోరు వాళ్ళు నా మీద రిలై అయ్యి కొంతమంది రావచ్చు. ఇప్పుడు హోల్సేల్గా చెయ్యండి అంటే అక్కడ ఏమైందంటే 50,000తో చేయొచ్చు, 1 lakhతో చేయొచ్చు, 2 lakhsతో చేయొచ్చు, 10 lakhsతో చేయొచ్చు. మీరు డైరెక్ట్గా రండి 5 కోట్లు పెట్టి తీసేసుకోండి అంటే వాళ్ళు ఏదన్నా రేపు సఫర్ అయ్యారు అనుకోండి, నేనే కదా ఆన్సర్ చేయాల్సింది మళ్ళీ కూడా. సో అందుకే నేను ఆ రిస్క్ తీసుకోవట్లేదు. ఆ రిస్క్ ఏదో నేనే పడుతున్నా అంతే. ఆ రిస్క్ నేను తీసుకుంటున్నాను, నేనే చేసుకుంటున్నాను. అది ప్లస్ అవని మైనస్ అవని ఎట్లాగైనా నేనే పడుతున్నాను అది. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టోరు బాగా రన్నింగ్లో ఉండొచ్చు, ఒకటి యావరేజ్ ఉండొచ్చు, ఒకటి కొంచెం లైట్గా నార్మల్గా ఉండొచ్చు. సో ఇప్పుడు నేను ఫ్రాంచైజీ ఇచ్చిన స్టోర్ ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం నార్మల్గా ఉందనుకో, దే విల్ నాట్ హ్యాపీ. సార్ నాకు పలానా కొత్తపేట బ్రాంచ్ ఇవ్వండి సార్, నిజాంపేట బ్రాంచ్ ఇవ్వండి సార్, బాగా నడుస్తుంటాయి కదా ఇవన్నీ, అయితే ఆ బ్రాంచ్ ఇవ్వండి అంటే నేను అట్లా మార్చలేము. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 50,000తోనో 1,00,000తోనో 2 లక్షలతోనో మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. నేను ఫోర్స్ చేయట్లేదు ఎవరిని కూడా. మీరు చెయ్యండి, నేను సపోర్ట్ చేస్తాను అంటున్నా. మీరు చేతనైతే చేయగలిగితే అది కంపల్సరీగా స్టార్ట్ చేయండి, మీకు మీ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వైషు ఇప్పుడు ఎవరు జాబ్ చేసినా బిజినెస్ చేసినా చెయ్యని దానికి చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ ఇంట్లో కూర్చొని ఇంట్లో పనులే చేసుకుంటూ ఉంటే వాళ్ళ పిల్లలు ఒకలా చూస్తారు వాళ్ళని. అదే ఆమె బయటికి వెళ్ళి జాబో బిజినెస్ డబ్బులు సంపాదిస్తుంటే చూసే లుక్స్ అన్నీ మారిపోతాయి, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మారిపోతుంది 100%, ఇంక్లూడింగ్ హస్బెండ్, పిల్లలు, చుట్టాలు, ఇంటి పక్కన వాళ్ళు, మీ ఇంట్లో పనిచేసే అమ్మాయి, అత్త మామ అందరూ ఇంప్రెషన్ మారిపోద్ది అమ్మాయి మీద 100%. ఇది నేను 100% చూసా కాబట్టి నేను చెప్తాను ఇంత స్ట్రాంగ్గా. సో అది నేను చెప్పేది. అందుకే మీరు ఒక స్టెప్ వేసి ఎవరైతే చెయ్యట్లేదు చెయ్యాలని చాలామందికి ఉంటుంది కానీ చేయలేకపోతున్నారు, వాళ్ళకి నేను సపోర్ట్గా ఉంటాను, మీరు స్టార్ట్ చేయండి అని చెప్తా. దీన్ని కూడా కొంతమంది ఏంటంటే నేనే డబ్బులు ఇచ్చేవిస్తా అనుకుంటున్నారు, అది నేను ఇవ్వలేను. అట్లా చేసి సపోర్ట్ అంటే నేను ₹1 తక్కువకి మీకు హోల్సేల్గా మన దగ్గర స్టాక్ ఇస్తాను, మీరు తీసుకెళ్ళి సేల్ చేసుకోండి అని చెప్తున్నాను. సేల్ చేసుకోండి, మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇంకా ఏంటంటే బెస్ట్ పార్ట్ ఇందులో ట్రెండీ కలెక్షన్స్. మిస్సమ్మలో ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు కొత్తవి వస్తాయి. సో ఆ కొత్తవి వచ్చినప్పుడు ఫాస్ట్గా సేల్ అయిపోతాయి. మా దగ్గర కనీసం ఇప్పటికీ 100 మంది లేడీస్ నాకు చెప్పుకుంటారు, అంటే నాకంటే డైరెక్ట్ కాకపోయినా మా టీంతో చెప్తుంటారు. మేము అంటే మీ సార్ దిలీప్ గారి మాటలు విని మేము ఒక ఎంకరేజ్గా కొంచెం ఫీల్ అయ్యి ఇలా స్టార్ట్ చేసాము. ఇప్పుడు మా లైఫ్ బాగుంది, మా ఇంట్లో పరిస్థితులు కొంచెం మెరుగయ్యాయి అని చెప్తుంటే అది మరి హ్యాపీయే కదా. డెఫినెట్గా 100 మంది లేదు 10 మంది ఒక్కళ్ళు పని హ్యాపీయే కదా మనకి. అదే నేను ట్రై చేస్తున్నా అంతే. అంతేగాని సపోర్ట్ అంటే మీరు ఏదో ఫ్రాంచైజ్ ఇచ్చేసి ఇబ్బంది పెట్టేసి ఇవ్వలేను. ఎందుకంటే అది ఎవరికైనా ఇరుక్కుందనుకో మళ్ళీ లాక్కోలేరు పీక్కోలేరు. దానికి నేను ఆ టైంలో నేను కూడా ఏం చేయలేను. అట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయి డెఫినెట్గా, చాలా ఉంటాయి, కొన్ని కాదు. ఒక స్టోర్ పెట్టాలి అంటే బ్యాక్ ఎండ్లో ఆపరేషన్స్ నానా తలనొప్పులు చాలా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇచ్చేస్తాం, ఫ్రాంచైజ్ ఇచ్చేసాక వాళ్ళు నాకు ఈ స్టాక్ వెళ్ళట్లేదు, మరి నేనేం చేయాలి, నేను డబ్బులు కట్టాక అంటే నేనేం చేస్తాను. ఇప్పుడు అది నాదైతే నేను భరించగలను, నేను ఏదో ఒక రేటుగా అమ్మగలను, ఆఫర్లో పెట్టండి, నేను డిస్కౌంట్ ఇవ్వండి, ఏదో ఒకటి చెప్తే అమ్మండి అని చెప్తాను కనీసం. ఫ్రాంచైజీ ఇచ్చాక వాళ్ళ సైడ్ నుంచి నాకు ప్రెషర్ అయిపోద్ది, అది నేను ఫ్రీగా వర్క్ చేయలేను. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్రాంచైజీలు ఇవ్వలేరు, బట్ కొంచెం సపోర్ట్ డెఫినెట్గా ఎప్పుడు 365 days ఉంటుంది మా సైడ్ నుంచి డెఫినెట్గా. సో మామూలుగా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళు నవీన్ పులిశెట్టి అన్నట్టు అదేంటి మీరు షెఫ్ అవుదామని షెఫ్ అయిపోయారా? ముందు ఇంజనీరింగ్ MBBS చేసి తర్వాత కదా మీరు షెఫ్ అవ్వాలి అన్నట్టు, మీరు బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకునే బిజినెస్ మ్యాన్ అయ్యారా, లేకపోతే ముందు ఇంకేమైనా చేసుకుంటూ? అర్థమైంది. నేనైతే 100 కాదు 1000% బిజినెస్ పెట్టాలనే ఇంజనీరింగ్ నుంచి డిసైడ్ అయిపోయా. ఇంజనీరింగ్ కాదు, ఇంటర్ నుంచి డిసైడ్ అయిపోయా. ఇంటర్ నుంచి నేను బిజినెస్ చేస్తా. తర్వాత అసలు జాబ్ అనేది నా లిస్ట్లో లేదు. అంటే ఎందుకు అప్పుడే అట్లా ఫిక్స్ అయిపోయారు ముందు? అంటే మేబీ మాది బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కాబట్టి అది చూసి అవ్వచ్చు. లేదంటే నేను యాక్చువల్గా టు బి ఫ్రాంక్ ఇంటర్ ఆ టైంలో ఇంజనీరింగ్లో నుంచి నేను బిజినెస్ ఆర్టికల్స్ చాలా చదువుతుంటా.
వాళ్ళ గురించి వీళ్ళ గురించి పెద్ద పెద్ద వాళ్ళ గురించి ఇవన్నీ చదువుతుంటా. అవన్నీ చదివి నా మైండ్లోకి ఎక్కేసినేమో తెలియదు నాకు కూడా. సో అది ఇంకా ఫిక్స్ అయిపోయింది మైండ్లో. నేను బిజినెస్, అది ఏ బిజినెస్ నాకు తెలియదు, బిజినెస్ అయితే చేస్తాం అంతే. అది ఏ బిజినెస్, అది నేను ఫ్యాక్టరీ పెడతానా శారీ షాప్ పెడతానా నాకు తెలియదు అప్పట్లో. బిజినెస్ మాత్రం చేస్తా అంతే ఫిక్స్. మరి శారీ షాప్ ఎలా వచ్చింది అంటే మిస్సమ్మ ఎలా? శారీ స్టోర్ ఎలా వచ్చింది అంటే ఇప్పుడు ఆఫ్టర్ మై బీటెక్ ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసేసాక జస్ట్ ఫర్ గెట్టింగ్ ఎక్స్పీరియన్స్ ఒక 1 year జాబ్ చేశాను నేను. ఒక 1 year జాబ్ చేశాను. ఫ్యూచర్ గ్రూప్లో చేశాను, ఢిల్లీలో చేసేవాడిని. అక్కడ ఎంబీఏ చదివాను నేను. సో అక్కడ చదివాక ఒక 1 year అసలు మార్కెట్ ఏంటి, ఎలా ఉండిద్ది, అసలు ఎలా చూడాలి మార్కెట్ ఏంటని తెలుసుకున్నాక ఒక 1 year చేశాను. అది కూడా నిజంగా చెప్తున్నా స్వార్థంతోనే చేశాను ఆ 1 year కూడా. తెలుసుకోవడానికే చేశాను. నేనేం ఆ కంపెనీని వదిలించడానికి ఏం చేయలే, ఓపెన్గా చెప్పేస్తా. నాది నా ఫ్యూచర్ కోసం నేను చేశా అంతే, ఓపెన్గా చెప్పాలంటే. సో ఆ 1 yearలో నేను నేర్చుకున్నా నేను. కానీ శారీస్ గురించి కాదు నేను నేర్చుకుంది, నేను కంప్లీట్గా నేర్చుకుంది అసలు వేరే. నేను ఒక పర్స్పెక్టివ్లో ఏంటంటే మార్కెట్లో అసలు ఎలా ఆలోచిస్తారు, ఎలా చూస్తారు, ఒక ప్రోడక్ట్ని ఎలా లాంచ్ చేయాలి, ఒక బ్రాండ్ని ఎలా లాంచ్ చేయాలి, ఈ ఎక్కడైతే మనం కొంచెం క్యాచ్ చేయగలమో ఇదన్నీ కొంచెం తెలుసుకున్నాక ఆ 1 year జాబ్ చేసి ఆ తర్వాత నేను బిజినెస్లోకి వచ్చేసాను. ఆ తర్వాత యాక్చువల్ మా మ్యారేజ్ అయింది. మా మ్యారేజ్ తర్వాత, మ్యారేజ్ అప్పుడు అలేకే జాబే, అలేకే కూడా మానిపించేసి లాగేసారు. ఎందుకలేకి ఇదంతా ఏం చేస్తాం, జాబులతో 50-60 వేలు మనకి. ఎందుకంటే యాక్చువల్గా ఫైనాన్షియల్లీ వీఆర్ సెటిల్డ్. సో మాకు 50-60 వేలతో జాబులు చేయాలి, ఇప్పుడు దాన్ని కూడబెట్టాలి, మాకేం అంత ప్రెషర్స్ కానీ ఏం లేవు. సో వై డోంట్ వీ టేక్ రిస్క్ అన్నట్టుగా, రిస్క్ తీసుకుంటే రస్క్ అంటారు చూడు, అట్లాగా రిస్క్ తీసుకుని రెడీ అయ్యాను. బట్ రిస్క్ తీసుకున్న ఆ రోజే కాదు, ఈ రోజు ఏ రోజైనా సరే రిస్క్కి నేను ముందు అలా దూకుతా అంతే, అది తర్వాత సంగతి. ఇప్పుడు నెల్లూరులో బ్రాంచ్ పెట్టేటప్పుడు అంటే నెల్లూరు అనేది ఒక ఎలాంటి సిటీ అనేది మీకు బాగా తెలిసిన విషయం? ఎండల సిటీ అమ్మా, ఆ సమ్మర్ మాత్రం అమ్మా, ఆ ఎండలు అమ్మో. మా నెల్లూరు అండి, మన నెల్లూరు. ఇప్పుడు మన నెల్లూరు, మీరు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు మీద అది మనదే మరి. కరెక్టే, తప్పలేదు. సో నెల్లూరులో పెడుతున్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకుని ఉంటారు కదా, ఏం గమనించారు మీరు? నెల్లూరు ఇది రిస్క్, దీనివల్ల రిస్క్ వస్తుంది అనే కొన్ని పాయింట్స్ ఏమున్నాయి? నెల్లూరులో మెయిన్ ఏంటంటే ఈ పెద్దారెడ్డి, నెల్లూరు పెద్దారెడ్డిస్ అంటారు కదా. సో ఫస్ట్ పాయింట్, సో వాళ్ళని సాటిస్ఫై చేయగలిగితే మనం ఆటోమేటిక్గా రన్ చేయగలం, గెట్ ఆన్ అవ్వగలం అనేది నాకు ఒకటి క్యాచ్ చేశాను. వాళ్ళతో పాటుగా మనం అందరినీ కలుపుకొని వెళ్ళాలి. ఏ బిజినెస్ అయినా ఓన్లీ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద రన్ అయ్యిద్ది అనేది ఉండదు, ఇంక్లూడింగ్ ఐఫోన్. అసలు ఐఫోన్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, తెలుసా? ఐఫోన్ ఫస్ట్ ఓన్లీ ప్రీమియం సెలబ్రిటీస్ వీళ్ళు మాత్రమే కొనగలిగే ఫోను. తర్వాత దాన్ని ఐఫోన్ అన్నాడు, యాక్సెస్ అన్నాడు, ఇంకేయో తెచ్చాడు, కింద కూడా తెచ్చాడు, అందరికి ఇద్దామని చెప్పి. ఇప్పుడు కొనలేని వాళ్ళు కూడా దాన్ని ఒక ఊహలో కొనేయాలి, కొంటున్నారు కూడా. సో అట్లానే ఏ స్టోర్ అయినా, మా స్టోర్ అయినా, ఇంక వేరే స్టోర్ అయినా ఓన్లీ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ నాకు వస్తే సరిపోద్ది అనేది ఉండదు, అందరినీ సాటిస్ఫై చేయాలి. ఆ విధంగానే మా దగ్గర ఒక 800 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 1 lakh వరకు కూడా నెల్లూరు బ్రాంచ్లో పెట్టాము. అంటే ఇక నువ్వు చూసే ఉంటావు రెస్పాన్స్ ఎలా ఉందో నెల్లూరు బ్రాంచ్కి. మీ పేరెంట్స్ కూడా వచ్చారంటున్నావుగా, ఆ రష్ అది ఏంటో చూసే ఉంటారుగా. స్టిల్ టుడే సూపర్ ఉంది స్టోరీ మాత్రం, అది తిరిగిపోతుంది. మంచి రెస్పాన్స్, మంచి నేమ్, బాగా మంచి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి ఆ ఊరు నుంచి అయితే మాత్రం నాకు. అండ్ ఇంకొక విషయం, ప్రతిసారి స్టోర్ ఓపెనింగ్ అంటే మంచి సెలబ్రిటీని, బాగా అందరికి తెలిసిన మనుషులు ఇలా తీసుకొస్తే మనం చేసే ప్రమోషన్ వీడియోస్ లో వాటికంటే ఒక సెలబ్రిటీ వస్తే హైప్ వెళ్ళిపోతుంది కదా. కానీ కామన్ మ్యాన్, ఒక కామన్ ఉమెన్, కామన్ లేడీ కావాలి ఓపెనింగ్ కి. ఎందుకు అంటే అది చెప్పాను కదా, వాళ్ళే మా సెలబ్రిటీస్, వాళ్ళే మా అతిథులు, వాళ్ళే మాకు అన్ని. పొలిటీషియన్ వాళ్ళే, సెలబ్రిటీ వాళ్ళే, అన్ని వాళ్ళే మాకు. వాళ్ళు లేకపోతే నేను లేను, మిస్ అమ్మలేదు. అందుకే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అది నా సైడ్ నుంచి నేను ఇచ్చే రెస్పెక్ట్. ఎందుకు కదా పడి చేస్తున్నారు వాళ్ళు మిస్ అమ్మంటే. శారీస్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు, మీరు ఈ మాటలతో పడేస్తున్నారు. శారీస్ ఎక్కడైనా కొనొచ్చు, మిస్ అమ్మ మనది. మీరు ఏ స్టోర్లో కొంటున్నారంటే మా స్టోర్లో కొంటున్నాం, మా స్టోర్లోనే తీసుకుంటున్నాం, అది కావాల్సింది.
ఇప్పుడు దీన్ని కూడా కొంతమంది ఏంటంటే మనదే కదా ఫ్రీగా ఇవ్వచ్చు కదా, బిల్లు లేకనే ఇవ్వచ్చుగా అంటారు. జోక్స్ బట్ అది కామన్, సరదాగా అంటుంటారు. కానీ అందరికి తెలిసిన విషయమే, మిస్సమ్మ ఇస్ లైక్ అది ప్రతి ఈ మహిళకి ప్రతి లేడీకి ఒక టచ్. మిస్సమ్మలో కొన్నామంటే అదొక ఫీల్, అది నాకు కావాలి. అందుకే నేను ప్రతి బ్రాంచ్ ఓపెనింగ్కి ఎవరినైనా తీసుకుంటాం అన్నమాట. మాకు ఎవరైతే ఫస్ట్లో అయితే మేమే చూస్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇక ఎంక్వైరీస్ ఇవి ఎక్కువైపోవడం వల్ల ఇప్పుడు ఇక ఆ లాటరీ సిస్టమ్ వేస్తున్నాం. ఓ 10 మందిని షార్ట్ లిస్ట్ చేసి ఆ 10 మందిలో మళ్ళీ ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. వాళ్ళని స్పెషల్ గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నాం. రైట్. ఎవరు చేస్తారు? ఏదన్నా స్టోర్ ఉందా మన హైదరాబాద్లో ఉందా, సౌత్ ఇండియాలో ఉందా, అసలు ప్రపంచంలో ఉందా? చీఫ్ గెస్ట్గా కస్టమర్ని పిలవడం అనేది ప్రపంచంలో ఉంది ఎక్కడైనా? వన్ అండ్ ఓన్లీ మిస్సమ్మలో ఉంది. ఎవరండి ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ రాసేది మీ దాంట్లో? అంటే ఎవరంతా నేనే రాయాలి.